సీరియల్ స్టార్ నాని. ఈ పేరు వెనక ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర నిర్మించుకున్న విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే నాని ప్రయాణం మొత్తం చాలా ఇన్స్పిరేషనల్‌గా సాగుతుంది. చాలా గొప్పగా సాగుతుంది. అంటే ఒక రకంగా చూస్తే పక్కింటి కుర్రాడు లాంటి ఇమేజ్‌తో మొదలుపెట్టినటువంటి కెరీరు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళింది, ఎక్కడికో వెళ్తోంది, ఎక్కడికో వెళ్ళబోతోంది అనిపించేలాగా ఆయన కెరీర్ నిర్మించుకున్న విధానం మాత్రం చాలా గొప్పగా ఉంది. చాలా ఇన్స్పిరేషనల్‌గా ఉంటుంది. చాలా చాలా ఆకట్టుకునేలాగా ఉంటుంది. ఎందుకు? ఈ ప్రయాణంలో సాగినటువంటి విధానాలేంటి? ఆ ప్రయాణంలో ఉన్నటువంటి మలుపులేంటి? ఆ ప్రయాణంలో ఉన్నటువంటి సినిమాలేంటి? ఆ సినిమాలకు సంబంధించినటువంటి అతని ఇమేజ్ ఏంటి అనేది మాత్రం ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం. బర్త్డే స్పెషల్గా ఈ వీడియో చూసుకున్నట్లయితే కనుక నాని మొదలుపెట్టినటువంటి విధానం అష్టాచంబ సినిమాతో మొదలుపెట్టి ఆ తర్వాత మెల్లమెల్లగా అలా మొదలైంది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, పక్కిటి కుర్రాళ్ళ లాంటి కథలు మాత్రం ఎంచుకున్నాడు. చాలా ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చాలా అందరిని మెప్పించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ చాలా ఫేవరెట్ హీరో అయిపోయాడు. అంటే స్టార్ హీరోలు, మాస్ హీరోలు, టాప్ హీరో అందరూ ఫ్యామిలీ హీరోలు కూడా ఇతను అంటే ఫేవరెట్ హీరో అనే విధంగా మారాడు నాని అంటే. జర్నీ చూస్తే కనుక ఆ ప్రయాణం చాలా చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా కనిపిస్తోంది. అంటే అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, ఎంచుకున్నటువంటి దర్శకులు కావచ్చు, ఎంచుకున్నటువంటి ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వినూత్నంగా కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్నటువంటి హీరోగా కూడా నాని కనిపిస్తుంది. అంటే అంత పెద్ద స్టార్డమ్ రావడం అనేది కారణం వెనక చిన్నగా మొదలైనటువంటి అడుగులు మొదలుపెట్టినటువంటి నాని మెల్లమెల్లగా ఎదుగుతూ చాలా కెరీర్ ఆరంభంలోనే రాజమౌళి లాంటి దర్శకుడితో ఈగ లాంటి సినిమా చేశారంటే కనుక ఎంత గొప్ప విషయం కావచ్చు. నిన్ను కోరి కావచ్చు, నేను లోకల్ కావచ్చు, లేకపోతే ఎవడే సుబ్రహ్మణ్యం కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ మూవీస్ కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్లు కావచ్చు, డిఫరెంట్ కథలు కావచ్చు. వీటన్నిటి వెనక అతను పడ్డటువంటి కష్టంగా కనిపిస్తుంది మనకు స్పష్టంగా మనకి. అంటే ఇతను ఎంచుకున్నటువంటి కథలు గొప్పగా ఉండటంతో పాటు అతను ప్రయాణం కూడా చాలా గొప్పగా సాగిందనేలాగానే కనిపిస్తుంది. అంటే మామూలు ఎలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ హీరో అంటే మనకు మామూలుగా చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగినటువంటి స్టారు. అలాగే రవితేజ పేరు మనకి ప్రధానంగా కనిపిస్తుంది. రవితేజ తర్వాత నాని కనిపిస్తాడు. స్వయం కృషితో ఎదిగినటువంటి స్టార్ లాగా నాని కనిపిస్తాడు. తను పెంచుకున్నటువంటి ఇమేజ్ కావచ్చు, తను నిలబెట్టుకున్నటువంటి ఇమేజ్ కావచ్చు, తను పెంచుకున్నటువంటి ఇమేజ్ కావచ్చు. నిజంగా ఇమేజ్ పెంచుకున్నటువంటి విధానం కూడా చాలా గొప్పగా ఆకర్షణీయంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా ఇన్స్పైరింగ్ గా కూడా కనిపిస్తుంది. ఇలాంటి ప్రయాణం మామూలుగా వేరే హీరో కూడా ఉండదు. ఎందుకంటే మాస్ హీరోగా సెటిల్ అవుతూ ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హీరోను ఆడియన్స్ మెప్పిస్తాడు. అట్ ద లవర్ బాయ్ గా కనిపిస్తూ ఉంటాడు. లేకపోతే ఊరమాసు రగ్గుడు లాంటి క్యారెక్టర్ లో దసరా లాంటి సినిమా కావచ్చు, లేకపోతే రాబోతున్నటువంటి ద ప్యారడైజ్ మూవీ కావచ్చు, ఇలాంటి సినిమాలో ఉన్నటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్రయత్నాలు చేస్తూ డిఫరెంట్ కథలు ఎంచుకోవడం అనేది మాత్రం చాలా గొప్ప విషయంగా కనిపిస్తూ ఉంటుంది మనకి నానికి సంబంధించి కనుక. అంటే అతను ఎంచుకున్నటువంటి కథలు పర్టికులర్గా అతని ఇమేజ్కి భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇమేజ్కి అనుగుణంగా ఉంటాయి. అలాగే ఇమేజ్కి పూర్తి దూరంగా కనపడేలాగా దసరా లాంటి మూవీ మనకు కనిపిస్తుందంటే మాత్రం చాలా గొప్ప విషయం ఇది నిజానికి. సామ్సంగ్ రాయ్ ఇలాంటి సినిమా కావచ్చు, లేకపోతే దసరా కావచ్చు, ఇలాంటి ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయినటువంటి విధానం చాలా మెప్పిస్తుంది, ఆకట్టుకుంటుంది. ఈ కారణంగా నాని చేసేటువంటి సినిమాలన్నీ కూడా ఒక రకంగా అటు మాస్ హీరోలు చేసేటువంటి సినిమాలు, లేకపోతే క్లాస్ హీరోలు సినిమాలు అంటే అలా కాదు. కేవలం తను మాత్రమే చేయగలిగినటువంటి కథలు, తను మాత్రమే చేయగలిగినటువంటి సినిమాలాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే అటు మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు, మాస్ ఆడియన్స్ని మెప్పిస్తూ ఉన్నాడు, మాస్ ఆడియన్స్తో వాళ్ళతో చేత విజిల్స్ కొట్టించుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం క్లాస్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడ్ కథలు ఎంచుకున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే కుటుంబ కథ కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్తో కూడా మెప్పించేటువంటి విధానం కూడా బాగుంటుంది. అంటే అతను ఎంచుకున్నటువంటి కథలు ఒక మాస్ హీరో, ఒక క్లాస్ సినిమా, లేదా ఒక మాస్ సినిమా, క్లాస్ సినిమా, లేకపోతే ఒక రగ్గుడు సినిమా, లేకపోతే ఒక మాస్ సినిమా, ఇలాగ డిఫరెంట్ జానర్స్లోని కథలు సెలెక్ట్ చేసుకున్నటువంటి విధానం కూడా చాలా మెప్పిస్తుంది ఆయనకి నాని సంబంధించి చూస్తే కనుక. ఇక రాబోయేటువంటి సినిమాలు చూసినప్పుడు కూడా ప్రస్తుతం ద ప్యారడైజ్ మూవీ చేస్తున్నాడు. దాంట్లో జడల్ అనే ఒక పాత్ర చేస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించినటువంటి విధానం ఫస్ట్ లుక్ కావచ్చు, ఆ సినిమాకి సంబంధించినటువంటి విధానం కావచ్చు, అందులో వచ్చినటువంటి పాట అద్భుతమైనటువంటి పాటతో కూడా మెప్పించినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. అంటే ఈ సినిమాతో నాని నెక్స్ట్ లెవెల్ మరొక స్థాయికి వెళ్ళబోతున్నాడా అనే విధంగా కూడా కనిపిస్తుంది. అంటే ఆ సినిమా ఇమేజ్, ఆ సినిమాలో ఆయన పాత్ర కావచ్చు, ఆ పాత్ర తాలూకు వ్యవహారాలు కావచ్చు, లేకపోతే గెటప్ కావచ్చు, లేకపోతే మేకోవర్ కావచ్చు, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఇప్పటివరకు చేయని నాని, ఇప్పటివరకు మనం చూడని నానిని చూడబోతున్నామా అనిపించేలాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ సుజీత్ డైరెక్షన్లో బ్లడీ రోమియో అనే సినిమా కూడా అనౌన్స్ చేశారు. బ్లడీ రోమియో అంటే టైటిల్ చూస్తే కనుక మాస్ గాను క్లాస్ గాను రెండు అంటే రోమియో గాను కనిపిస్తాడు, అట్ ద సేమ్ టైం బ్లడీ రోమియో కూడా కనిపిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చాలా చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మొత్తంగా చూస్తే నాని ఎంచుకున్నటువంటి కథలు మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్నటువంటి హీరోగా మెప్పిస్తూ ఉంటాడు. మోస్ట్ సక్సెస్ఫుల్ రేట్ ఉన్నటువంటి హీరోగా ఈ మధ్య కాలంలో ఏ హీరో కూడా అలాంటి సక్సెస్ రేట్ మాత్రం లేదని మాత్రం స్పష్టంగా చూడవచ్చు మనం. ఎందుకంటే
నాని ఎంచుకున్నటువంటి కథలే ఇతనికి ఎప్పుడు బలంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి హీరోలు మాస్గా బ్యాక్గ్రౌండ్ లేనటువంటి హీరోలు కాబట్టి కథలు ఎంచుకున్న విధానం కావచ్చు, లేకపోతే కథలు ఎంచుకున్న కథల్లో ఉన్నటువంటి నావెల్టీ కావచ్చు, లేకపోతే కొత్తదనం కావచ్చు, ఇవన్నీ కూడా అతన్ని నిలబెట్టాయి. నిజానికి ఒక చిన్న సినిమాతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ అంటే ఒక సాధారణమైన దర్శకుడితో పరిచయమైనటువంటి నాని అష్టాచెమ్మ లాంటి తర్వాత ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత పెళ్లి జమీందార్ కావచ్చు, అలా మొదలైంది కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకున్నటువంటి విధానం చాలా బాగుంటుంది. ఆ టైంలోనే అతనికి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చాలా తక్కువ టైంలోనే ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చాలా దగ్గరయ్యారు అతనికి. ఆ రకంగా అట్లా అడ్జస్ట్ మనకి జెంటిల్మెన్ లాంటి సినిమా కావచ్చు ఆకట్టుకుంటుంది. లేకపోతే ఎలా చూసినా సరే అతని ప్రయాణం మాత్రం చాలా గొప్పగా ఉంది. చాలా గొప్పగా సాగేటువంటి ప్రయాణంలాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు చాలా మందిని ఇన్స్పైర్ చేసే విధంగా కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు తను ప్రొడక్షన్ హౌస్ పెట్టి కూడా ఆ తన నిర్మాణంలో కూడా కొన్ని కొత్త సినిమాలు చేయడం, కొత్త డిఫరెంట్ మూవీస్ చేయడం, మన కోర్ట్ లాంటి సినిమా కావచ్చు, లేకపోతే హిట్ లాంటి సినిమా హిట్ 1, హిట్ 3 ఈ 3 సినిమాలు కావచ్చు, లేకపోతే ఇక్కడ డిఫరెంట్ కథలు దర్శకుల్ని ఎంకరేజ్ చేసేటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా సినిమాలో భాగమై సినిమాతో మాత్రమే తన ప్రయాణం సాగిస్తూ సినిమాతో మాత్రమే తన జీవితం మొత్తం ముడిపడి ఉన్నట్టుగా నిలబడతా ఉంటాడు నాని, కనిపిస్తూ ఉంటాడు నాని. సో ఈ బర్త్డే స్పెషల్గా నాని జర్నీ మరింత గొప్పగా సాగాలి, మరింత గొప్ప స్థాయికి అతను వెళ్ళాలి. అంటే టైర్ 1 హీరో, టైర్ 2 హీరోని కాకుండా టైర్ 1 హీరోలో ఉన్నట్టు అందరి ఇమేజ్కి తగ్గట్టుగాను నాని కనిపిస్తూ ఉంటాడు. టైర్ 2 హీరోలో అందరి దాటి కనిపిస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా ఒక మిడిల్, టైర్ 1 టైర్ 2 మధ్యలో మిడిల్గా కనిపించేటువంటి నాని టైర్ 1 హీరోలో కూడా నిలబడాలి. ఆ టైర్ 1 హీరోలోనే అతను కూడా తనకంటూ ఒక ఇమేజ్ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మా నానికి మరొకసారి బర్త్డే విషయం చెప్దాం.